లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక్క రోజు ముందు తెలంగాణ రాజకీయాలను కుదిపేసే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో కవితను అదుపులోకి తీసుకుంటున్నట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ తెలిపారు. సాయంత్రం 5:20 కవితను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. కవిత అరెస్టుపై ఆమె భర్త అనిల్ కుమార్ కు సమాచారం అందించినట్టుగా వివరించారు. కవిత అరెస్టును వివరిస్తూ 14 పేజీలతో లేఖను ఈడీ రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్లోని కవిత ఇంట్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సెర్చ్ అరెస్ట్ వారెంట్లతో వచ్చిన ఈడీ అధికారులు కవిత నివాసంలో సోదాలు చేసిన అనంతరం అరెస్ట్ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. కవితకు సంబంధించిన ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి కవితను తరలించారు. ప్రత్యేక భద్రత మధ్య ఈడీ ప్రధాన కార్యాలయానికి అధికారులు తరలిస్తారని సమాచారం. ఇవాళ రాత్రికి ఈడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో మహిళా అధికారుల భద్రత మధ్య కవితను ఉంచనున్నారు. రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్నారు. 14 రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది. కస్టడీకి కోర్టు అనుమతిస్తే మళ్లీ ఈడీ కార్యాలయానికి అధికారులు తీసుకొచ్చి విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో రేపు ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. న్యాయవాదిని లోపలికి ఎందుకు అనుమతించలేదని గొడవకు దిగారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా అరెస్ట్ ఎలా చేస్తారంటూ మండిపడ్డారాయన. అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత సైతం అదుపులోకి తీసుకున్నారని అన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించాడు అంటూ కేటీఆర్ పైన బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కవిత తరపు న్యాయవాదులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఇదంతా కోర్సివ్ యాక్షన్ తీసుకోనని అడిషనల్ సాలిసిటర్ జనరల్ కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఈడీ తరపున అడ్వకేట్ కోర్టుకి చెప్పారు. ఒక్కసారి విచారణలో ఉన్నప్పుడు మావి 10 ప్రేయర్లు ఉన్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రేయర్. అలా ప్రేయర్ ఉన్నప్పుడు కోర్టు విచారణ ఉన్నప్పుడు అంత ఎందుకండి, అంత పరుగులు ఎందుకండి? ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది అంటున్నాయి, ఇప్పుడు ఎలక్షన్ నడుస్తున్నాయి. మంగళవారం వాయిదా వేసినప్పుడు కోర్టు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని రోజులు చేయకుండా ఈడీ తను ఇచ్చిన డెసిషన్ కి కట్టుబడి ఉండాలి. వాళ్ళు వాదనలు జరిపించిన న్యాయవాది ఇచ్చిన డెసిషన్ కి కట్టుబడి ఉండాలి. తను అండర్టేకింగ్ ఇచ్చారు కోర్టులో అరెస్ట్ చేయమని. ఈరోజు మేము విత్డ్రా చేసుకుంటున్నారు కానీ కోర్టు ఎక్కడ రికార్డ్ చేయలేదు. ఈరోజు ఆర్డర్ లో మేము విత్డ్రా చేసుకుంటున్నామని సాలిసిటర్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్కసారి అండర్టేకింగ్ ఇస్తే ఆ కేసు ఇంకొక ఆర్డర్ వచ్చేంత వరకు అండర్టేకింగ్ లైబుల్ అవుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు విచారణకు తీసుకునే అవకాశం ఉంది? మేము ఆల్రెడీ వేసింది మంగళవారంకి లిస్ట్ అయింది. ఇప్పుడు మంగళవారం లిస్ట్ అయింది. హైయప్ ఆన్ ది బోర్డ్ అని చెప్పారు కోర్టు. హైయప్ ఆన్ బోర్డ్ అని చెప్పినాగా కూడా ఈ రోజు అంత అర్జెంట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి?
కాదండి, మొదట సర్చ్ అని చెప్పొచ్చారు. సర్చ్లో ఏం దొరికింది? మాకు సర్చ్లో ఏం దొరకలేదు, మేము అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అంటే సర్చ్ అని పేరుతో రావడం, అరెస్ట్ చేయడం. అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. మేము డిస్కస్ చేస్తామండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అరెస్ట్ ని ఇల్లీగల్ డిక్లేర్ చేయొచ్చు. వేరే రిమైండ్ ని ఇప్పుడు రిమైండ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ తన ఫ్లైట్ లో ఉన్నారు, వస్తున్నారు ఢిల్లీకి. రిమైండ్ ఛాలెంజ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఒకసారి డిస్కస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ముందుకు రిమాండ్ విధించిన తర్వాత దాన్ని సస్పెండ్ చేసే అధికారం ఉంటుందా? వెన్ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కి ఆల్వేస్ రైట్ ఉంటుందండి. అరెస్ట్ ఇల్లీగల్ అయినప్పుడు దాన్ని సెటిసైడ్ చేయవచ్చు, అరెస్ట్ సెటిసైడ్ చేయవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కుమ్మక్కై అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అంటూ ఆరోపించారు ఆమె. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు ఆమె. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు సత్యవతి రాథోడ్. కేసీఆర్ ను రాజకీయంగా బలహీనపరచడానికే ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారంటూ ఆరోపించారు. దాదాపు 6 నెలల ముందు అనేక సార్లు పిలిపించి అన్ని పరిశీలించి చూసిన తర్వాత ఏమీ లేదు అని చెప్పి వదిలేసి పార్లమెంట్ మళ్ళీ తిరిగి వారి మీద రేట్స్ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా నేను తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఇటు కవితను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలతో ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకే కవితను అరెస్ట్ చేశారని కార్యకర్తలు ఆరోపించారు. మోదీ, రేవంత్ ఒక్కటే కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటైపై చేస్తున్న పనులు మరి దీన్ని డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే యాక్ట్ లో అంటే మనీ లాండరింగ్ యాక్ట్ లో ప్రీ అరెస్ట్లు ఒక ఆడామని అరెస్ట్ చేయకూడదనే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటై పనిచేస్తున్నాయి. ఏ రకంగా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రేణులకే టికెట్లు ఇవ్వడము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంటే ఈ రకమైన అన్ని పరిణామాలు చూసుకుంటే, ఈ రోజు ఈ అరెస్ట్ గురించి మాట్లాడే పరిణామం చూసుకుంటే, విచారణ గురించి చూసుకుంటే, రెండు పార్టీలు ఒకటయ్యి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మట్టు పెట్టాలని అనుకునే విధంగా కుట్ర జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక అప్పుడప్పుడు వలస వచ్చిన నాయకుల మీద డిపెండ్ అయిన పార్టీ కాదు. ఇది ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు కవిత తప్పించుకుని తిరిగారని అన్నారు. తప్పించుకు తిరిగారు కాబట్టే ఈడీ అధికారులు కవిత ఇంటికొచ్చారని అన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది. మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈడీ తన పని తాను చేస్తోందని, పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేయాలన్నారు. లిక్కర్ స్కామ్ చేయకుండా కవితను ఆపాల్సి ఉంటే బాగుండేదంటూ అరవింద్ హితవు పలికారు. బీజేపీ అరెస్ట్ చేస్తుందా? బీజేపీ రాజకీయ పార్టీ. బీజేపీ ఎలక్షన్లు కొట్లాడుతుంది, ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, దేశం నడిపిస్తుంది, ప్రపంచానికి భారతదేశాన్ని దిక్సూచిగా చేస్తుంది. పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేసి కేటీఆర్, హరీష్, ప్రశాంత్ వీళ్ళకి బుద్ధి రానట్టుంది. ఇంకా ఎలక్షన్లు ఓడిపోయినాక కూడా ఇప్పటికీ బద్నాం చేసుడు బంద్ చేయాలి.
మీ చెల్లెని ఇటువంటి లిక్కర్ స్కాములు చేయకుండా ఆపేది ఉండే. అంత బుద్ధిమంతులేదు మీరు. కేసీఆర్ బీఆర్ఎస్ ను నిరుత్సాహపరిచేందుకే కవితను అరెస్ట్ చేశారంటూ హరీష్ రావు ఆరోపించారు. మధ్యాహ్నం తర్వాత సెర్చ్ చేస్తామని వచ్చి సాయంత్రం తర్వాత అరెస్ట్ చేశారన్నారు. కోర్టుకు సైతం వెళ్లేందుకు వీలు లేకుండా చేశారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయంటూ ఆరోపించారు. సాయంత్రం తర్వాత అరెస్టు చేయడం కుట్రలో భాగమే అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తామన్నారు హరీష్ రావు. ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండగా ఉదయమేమో సర్చ్ అన్నారు, సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది. వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు. ముందేమో సర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్ గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయాక అరెస్ట్ అంటారు. అందులో రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో. తప్పకుండా ఉద్యమిస్తాం, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం, ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం. అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన మోదీ రోడ్ షోకు మంచి స్పందన వచ్చింది. మేర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు దాదాపు 1.3 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు యాత్ర కొనసాగింది. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళా బృందాలు, ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్ షో అనంతరం ప్రధాని రాజ్ భవన్ కు వెళ్లారు. రేపు నాగర్ కర్నూల్లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని కర్ణాటకకు వెళ్తారు. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందిచ్చారు. ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోఫాలను బహుకరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నారని, కానీ రద్దు చేయటం మోదీ షాల వల్ల కాదన్నారు రేవంత్ రెడ్డి. कांग्रेस पार्टी सत्ता में थे, माइनॉरिटी के लिए हम 4% रिजर्वेशन दिए और कॉर्पोरेशन से लोन्स भी दिए. अब इस बार भी माइनॉरिटी वेलफेयर के लिए कांग्रेस पार्टी अच्छा प्रोग्राम्स लेकर आएंगे. हम लोग पिछले बार भी छबल्ला में और परसों भी अमित शाह जी ने ये कह रहा है कि मुसलमानों को जो कांग्रेस पार्टी 4% रिजर्वेशन दिया था, भारतीय जनता पार्टी निकालने वाले हैं. मैं साफ अमित शाह जी से कहना चाहता हूं. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా 5 గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 5 హామీలను అమలు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత ఏడాది డిసెంబర్ 7న పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 100 రోజుల ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, అధికారం చేపట్టిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 23 కోట్ల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతోంది. గృహ జ్యోతి పథకం క్రింద అర్హులైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగానికి 0 బిల్లులు జారీ చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. గద్దెనెక్కడానికి ఉన్న తొందర హామీల అమలుకు లేదంటూ హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులుగా సాగిందన్నారు. పార్టీ గేట్లెత్తుతామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు పార్టీ గేట్లు కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లెత్తి రైతులకు నీరివ్వాలి అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు నిండుతా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా
100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు పొత్తు ఖరారు చేసుకున్న బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య సీట్ల ఒప్పందం సైతం కుదిరింది. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులతో ముందుకు వెళ్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో భాగంగానే బీఎస్పీకి 2 స్థానాలను కేటాయించారు కేసీఆర్. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సమర్థ చైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనం అవుతుందన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో నిజాయితీ గల వ్యక్తులను చైర్మన్స్ గా నియమించామన్నారు. చైర్మన్ గా నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను బయటకు పంపించి తమకు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ ను నియమించుకున్నారని ఆరోపించారు చంద్రబాబు. డీజీపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్, ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గతను ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. హంతకులు ఎవరో కాదు, బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపిస్తున్నాయన్నారు. ఇవాల్టి వరకు హత్య చేసినా చేయించిన వారికి శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారామ. జగనన్న అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి అంటూ అన్నారు షర్మిల. మాజీ మంత్రి వైఎస్ వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో షర్మిల పాల్గొన్నారు. అన్నా అని పిలిపించుకున్న వాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు. హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో. సార్వత్రిక ఎన్నికలకు శనివారం నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని వెల్లడించింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు సైతం పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్సభ జూన్ 16న ముగియనుండగా మిగిలిన రాష్ట్రాలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ఈసీ పలు రాష్ట్రాల్లో పర్యటించింది. స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతలుగా పోలింగ్ జరగగా మే 23న ఫలితాలు వెల్లడించారు. ఈసారి సైతం ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. టార్గెట్ 400తో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ సౌత్ ఇండియాపై నజర్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు. అక్కడి బహిరంగ సభలో అధికార డీఎంకే, ఇండీ కూటమిపైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, డీఎంకే అవినీతి చరిత్ర కలిగిన పార్టీలు అంటూ విమర్శిస్తూ ఎప్పటికీ ఈ 2 పార్టీలు తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేయలేవన్నారు. ఎన్డీఏ పాలనలో సంక్షేమ అభివృద్ధి పథకాలు కనిపిస్తే యూపీఏ పాలనలో కుంభకోణాలు కనిపిస్తాయంటూ ఎద్దేవా చేశారు మోదీ. దోచుకోవడమే కాంగ్రెస్, డీఎంకే పని అంటూ ఆరోపణలు చేశారు. तमिलनाडु में बीजेपी का प्रदर्शन इस बार डीएमके और कांग्रेस के इंडी अलायंस का सारा घमंड तोड़ करके रख देगा. डीएमके और कांग्रेस का इंडी अलायंस कभी भी तमिलनाडु को विकसित नहीं बना सकता. इन लोगों की हिस्ट्री
తమ పార్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తమ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయించిందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 300 కోట్ల రూపాయల నిధులు అకౌంట్లో నిలిచిపోయాయన్న ఖర్గే అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే ఎన్నికలకు ఎలా వెళ్లాలి అంటూ ప్రశ్నించారు. దీనిపై హై లెవెల్ ఎంక్వైరీ జరపాలని, వాస్తవాలు బయటపడే వరకు బీజేపీ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన మోదీజీ and his party pressurized these people to give more donation to their party. Otherwise, this much of difference cannot be. Congress party accounts. That money was seized, frozen, locked. Our accounts were there. It should not be operated. And nearly our 300 ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు అందించలేదని ప్రశ్నించింది. దీనిపై బ్యాంకుకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బ్యాంక్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల నెంబర్స్ లేకపోవడంతో ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారనేది స్పష్టంగా తెలియటం లేదని, అన్ని వివరాలు వెల్లడించాలని చెప్పినా ఎందుకు ఇవ్వలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎలక్టోరల్ బాండ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో నిర్మలా స్పందించారు. ప్రచారం పూర్తిగా ఊహాజనితమని అన్నారు. కంపెనీల తలుపులు ఈడీ తడితే తమను తాము రక్షించుకోవటానికి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు అనుకోవటం ఊహాగానమే అవుతుందన్నారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, దాన్నేమనాలి అంటూ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ కేవలం బీజేపీకే వెళ్లాయని కొంతమంది భావిస్తున్నారని, కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలకు సైతం వెళ్లాయి కదా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.